20 రోజులు ప్రతి గడపకి పోండి, ప్రతి గుండెని తట్టండి, ఒకటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే పని చేసే ఎమ్మెల్యే కాదు మహేష్ రెడ్డి కావాలా? లేదు పనికి రాని ఎమ్మెల్యే ఎరపతినేని కావాలా? ఆలోచించుకోమని చెప్పింది. ఇందాక వస్తూ పిడుగురాలలో ఆ యేసు ప్రభును ప్రార్థించుకొని అల్లాకి దువా చేసుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకొని గంగమ్మ గుడిలో సంతకం పెట్టి పాత పాటేశ్వరమ్మ సాక్షిగా ఈరోజు ఇక్కడ ఉన్నావు. చిన్నప్పుడు ఎప్పుడో ఇన్న పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందుకు సాగి పొమ్మురా. 5 సంవత్సరాల క్రితం మనం ఒకటే చెప్పాం, ప్రతి ఇంటికి పోయి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం నాకు ఎమ్మెల్యేగా ఇవ్వండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం. ఈరోజు చూడండి, పాలనా సౌలభ్యం కొరకు ఆ రోజు సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని తెచ్చి అమరావతిలో పెడితే జగన్మోహన్ గిరా తిరుగుతుంది, గిరా తిరుగుతుంది. మరొక్కసారి కాసు మహేష్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించి మంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధమా? అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపీగా చేసి ఢిల్లీ పంపించడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరందరూ సిద్ధమా? మరొక్కసారి ఎరపతినేని శ్రీనివాసరావుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి మీరు సిద్ధమా? జై జగన్, జోహార్ వైఎస్ఆర్, మహేష్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ రెడ్డి గారి సైన్యం నాయకత్వం. హలో, ప్రతి ఇంటికి పోయి ఒకటే నినాదం, నోటు టీడీపీది, ఓటు జగన్ది. నేను నోటు అంటాను, మీరు టీడీపీ అనాలా. నేను ఓటు అంటాను, మీరు జగన్ అనాలా. నోటు, ఓటు జగన్, నోటు టీడీపీ.